హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం సామ్సంగ్ నుంచి 1.5 10 5 స్టార్ 2025 మోడల్ యొక్క అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్ అయితే చూద్దాం. దీని యొక్క రివ్యూ అనేది కొద్ది రోజులు వాడాక మన ఛానల్లో బయింగ్ గేట్ ఛానల్ అయితే వస్తుంది. ఒకసారి ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివ్గా ఉండండి అండ్ ఈ ఛానల్లో ఉండండి. ఇదే కాదు, 2025లో లాంచ్ అయిన అన్ని మోడల్స్ మేము ఆల్రెడీ ఆర్డర్ పెట్టాం. కొన్ని అయితే డెలివరీ అయిపోయి ఇన్స్టాలేషన్ పెండింగ్లో ఉంది అండ్ రిమైనింగ్ కొన్ని కూడా రాబోతున్నాయి. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ మేము టెస్ట్ చేసి బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో ఒకటైతే చేస్తాం. ఆ వీడియో మీరు ఇప్పుడే రాకపోవచ్చు, మేము తర్వాత చేస్తాం. బట్ ఈ వీడియో మీరు లేట్గా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ అండ్ అలానే మీకు ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంటుంది లింక్. ఆ వీడియో చూడండి. మీకు క్లారిటీగా 2025లో ఏ ఏసీ కంటే ఏ ఏసీ బెటర్, అల్టిమేట్గా మీరు ఏ ఏసీ పర్చేస్ చేయాలనేది అక్కడైతే మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక మనం ఈరోజు మెయిన్ మాట్లాడుకోవాల్సింది సామ్సంగ్ 1.5 10 5 స్టార్ ఏసీ గురించి. హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 2024 వరకు వాళ్ళు ఏదైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ అయితే రెక్టిఫై చేశారు. ఇందులో అదేంటి అనేది వెరీ క్లియర్గా చెప్తాను. అండ్ దాంతోపాటు కొన్ని మిస్టేక్స్ కూడా చేశారా లేదనేది వీడియో ఎండ్ వరకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ కూలింగ్ కెపాసిటీ బెటర్గానే తీసుకొచ్చారు ఈసారి. అండ్ దాంతోపాటు వీళ్ళు ఎక్కువగా 4-way స్వింగ్ తొందరగా ఎవరు 4-way స్వింగ్ ఇచ్చారు. వీటన్నిటితో పాటు మనకి మెయిన్ హైలైట్ 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. అంటే 5 సంవత్సరాలు మీకు టెన్షన్ ఫ్రీ వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ అలా చెప్పుకుంటూ పోతే చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో ఫస్ట్లీ మనం అన్బాక్సింగ్ ఇవన్నీ చేశాక ఫీచర్స్లో మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 2 బాక్సెస్ అయితే వస్తాయి. అందులో ఒకటి ఇది ఇండోర్ యూనిట్ బాక్స్, ఇంకోటి అవుట్డోర్ యూనిట్ బాక్స్ అయితే వస్తాయన్నమాట. 2 బాక్సెస్ అయితే వస్తాయి. ఇండోర్ యూనిట్లో మనం చూసినట్లయితే బ్లోవర్ ఒకటి చూడడానికి ఉంటుంది అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది అండ్ దాంతోపాటు మీరు చూసినట్లయితే రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అవుట్డోర్ యూనిట్లో వచ్చేసి మనకి మెయిన్ కంప్రెసర్ అయితే ఉంటుంది. కంప్రెసర్తో పాటు మనం చూసినట్లయితే కాపర్ పైప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా మనకి కనెక్టింగ్ వైర్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది సో ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో డిజైన్ మీరు చూడొచ్చు సామ్సంగ్ ఏసీది. సో నార్మల్గా ఇంతకుముందు ఉన్న డిజైన్ ఉంది. వీళ్ళు ఏంటంటే కొంచెం షైనీకి, అంటే ఎల్జీలో మనం చూస్తే షైనీగా తీసుకొస్తారు కదా, వీళ్ళు కొంచెం మ్యాటి ఫినిష్లో తీసుకొస్తారు. మనం లాస్ట్ ఇయర్ కూడా చేసాం మీరు చూసినట్లయితే. బట్ లాస్ట్ ఇయర్ ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్పినా అవి కొంచెం రెక్టిఫై అయితే చేశారు. ఫర్దర్గా అదంతా మాట్లాడుకుందాం. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చూడడానికి మాత్రం మినిమల్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంది. నాకు ఏసీ ఎక్కడ ఇష్యూ అనిపించలేదు. ఇక్కడ మీకు సామ్సంగ్ బ్రాండింగ్ చూడడానికి ఉంటుంది. ఇక్కడ ఐసీ లేబుల్ అయితే ఉంటుంది 2025 మోడల్ అని చెప్పేసి. అండ్ మీకు ఐసీ రేటింగ్ అయితే ఇక్కడ మీకు చూడడానికి ఉంటుంది. ఫర్దర్గా మీకు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇక ఫిల్టర్ కూడా మనకి టాప్లో ప్లేస్ చేస్తారన్నమాట. ఫిల్టర్ మీరు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని సింపుల్గా మీరు ఫిల్టర్ని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. సో డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం వెరీ మినిమల్ అండ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు డిస్ప్లే వచ్చేసి ఇక్కడ అయితే ఉంటుంది అనమాట. హిడెన్ డిస్ప్లే అయితే మీకు ఇక్కడ చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ బిల్డ్ క్వాలిటీలో కానీ వీళ్ళు ఎక్కడ మేజర్ కాంప్రమైజ్ అయితే చేయలేదు. అండ్ కంప్రెసర్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం ఇన్స్టాలేషన్ అయితే చెప్తాం. ఇన్స్టాలేషన్ పర్సన్స్ అయితే వస్తారు. వాళ్ళు వచ్చాక నేను సో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సర్వీస్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తరోగా అబ్జర్వ్ చేసి మీకు సెకండ్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మీకు వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీని ఫీచర్స్ ఏంటి, దీని కూలింగ్ ఎంత టైంలో రూమ్ని కూల్ చేసింది, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. 3 days later. ఇక ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. ఇన్స్టాలేషన్ వాళ్ళు వచ్చారు. సో ఇన్స్టాలేషన్ కాస్ట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం ఈ పర్టికులర్ ఏసీలో మీకు 3 type ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఇన్స్టాలేషన్ కాస్ట్. ఇన్స్టాలేషన్ కాస్ట్ విత్ GST వాళ్ళు మాకు 1770 రూపాయలు అయితే తీసుకున్నారు, అది సపరేట్. అండ్ దాంతోపాటు ఏదైతే అవుట్డోర్ యూనిట్ స్టాండ్ అని చెప్పాను కదా, అవుట్డోర్ యూనిట్ స్టాండ్ నేనైతే అమెజాన్లో పర్చేస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఎంత తీసుకుంటారో తెలియాలని నేను పర్చేస్ చేయను. ఇన్ కేస్ మీరు ఏసీ పర్చేస్ చేస్తున్నారనుకోండి, మీరు ఫస్ట్ ఏసీ పర్చేస్ చేసేటప్పుడే అమెజాన్లో అది పర్చేస్ చేయండి. అవుట్డోర్ యూనిట్ స్టాండ్ కూడా మీకు అరౌండ్ 600-650 రూపీస్కి వస్తుంది. వీళ్ళు వచ్చేసి మనకి 950 రూపాయలు అయితే కాస్ట్ చేశారు. అండ్ దాంతోపాటు సామ్సంగ్లో అండ్ డైకిన్లో ఈ రెండిట్లో మీకు తెలిసిందే పవర్ కేబుల్ ఏదైతే ఉంటుందో, మెయిన్ పవర్ కనెక్టింగ్ కేబుల్ అనేది అవుట్డోర్ యూనిట్ నుంచి వస్తుందన్నమాట. మనకి అవుట్పుట్ పవర్ అనేది ఆ కేబుల్ మనకి ఇన్సైడ్ అది బాక్స్ అయితే రాదు, కంపల్సరీ మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాలి. వచ్చిన సర్వీస్ పర్సన్ మీకు ఆ వైర్ ప్రొవైడ్ చేస్తారు. పర్ మీటర్ 120 రూపీస్ తీసుకుంటారు. అది అరౌండ్ 360 రూపీస్ అవుతుంది. మినిమం 3 మీటర్ కంపల్సరీ పెట్టాలి. ఆ పైన మీకు ఎంత అయితే అంత. కాపర్ పైప్ ఎక్స్ట్రా అయినా సరే మీకు 1000 రూపీస్ ఫర్ ఈచ్ మీటర్కి. 3 మీటర్ వాళ్ళు ఇచ్చేది కాకుండా ఎక్కువైతే మాత్రం మీకు ఎక్స్ట్రా కాస్ట్ అయితే అవుతుంది. సో ఏసీ కొనేటప్పుడు బ్రెయిన్లో ఒకటి పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టుగా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఓన్లీ ఏసీ కాస్టే కాదు, ఇన్స్టాలేషన్ కాస్ట్ అలాగుంటుంది. దాన్ని బట్టే మీరు ఏ బ్రాండ్ ఏసీకి వెళ్ళాలి, ఏ ఏసీకి వెళ్ళాలి డిసైడ్ అవ్వండి. ఓవరాల్ బడ్జెట్ డిజైన్ చేసుకుని మాకు ఎఫెక్టివ్గా వచ్చేసి మాకు ఎటువంటి కాపర్ పైప్ ఎక్స్ట్రా పడలేదు కాబట్టి మాకు 3080 రూపాయలు అయితే అయింది. ఇది ఒకవేళ మీకు కాపర్ పైప్ ఎక్స్ట్రా పడితే మీకు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, లేదా వైర్ లెంత్ ఎక్కువైనా సరే మీకు ఎక్కువైతే అవ్వచ్చు. ఇది ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయానికి వస్తే ఇంకా పర్సన్స్ అయితే కంపల్సరీ డైరెక్ట్గా మనకి సామ్సంగ్ వాళ్ళే అయితే వచ్చారు, థర్డ్ పార్టీ వాళ్ళు అయితే కాదు.
పొలైట్గా వాళ్ళ వర్క్ కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంది. అంటే ఇది పర్సన్ టు పర్సన్ వేరీ అవ్వచ్చు. అంటే మాకు వచ్చిన పర్సన్స్ బాగా చేసి ఉండొచ్చు, మీ ఏరియాలో అలా ఉండకపోవచ్చు, బట్ చెప్పడం నా బాధ్యత. వచ్చిన వాళ్ళైతే పొలైట్గా ఉన్నారు, చాలా నీట్గా వర్క్ చేసి అయితే వెళ్ళారు. అండ్ సామ్సంగ్ ఆథరైజ్డ్ సర్వీస్ పర్సన్స్ మాత్రమే వచ్చారు. సో సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ ఇట్లాంటి కొన్ని మంచి బ్రాండ్స్ అనేవి థర్డ్ పార్టీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వవు, వాళ్ళ ఓన్ సర్వీస్ మ్యాన్సే వస్తారు. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ వాళ్ళతోటే చేయించుకోవాలి. అప్పుడు మాత్రం మీకు వారంటీ అనేది వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ మీకు వారంటీ అనేది రాదు. సో ఇది ఇక మనం ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఫీచర్స్. సో ఇందులో మన ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ కాపర్ కండెన్సర్ కాయిల్ తోటే వస్తుంది, ఇది మీకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ దాంతోపాటు మీకు చూసినట్లయితే డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ అని చెప్తున్నారు. పేరు ఏదైనా కానివ్వండి, వీళ్ళు ఎప్పటి నుంచో ఒకటి డిజిటల్ ఇన్వర్టర్ అంటారు, ఒకటి డ్యూయల్ ఇన్వర్టర్ అంటారు, ఏదో అంటారు. బట్ ఇన్వర్టర్ వేసి మీకు అంటే తెలిసిందే కదా, ఫిక్స్డ్ స్పీడ్ కాకుండా వేరియబుల్ స్పీడ్లో రన్ అవుతుంది. మీకు పవర్ బిల్ చాలా తక్కువగా వస్తుంది. మెయిన్గా ఇది మనకి 5 స్టార్ రేటెడ్, అరౌండ్ 750 యూనిట్స్ పర్ ఇయర్ అయితే మనకి కన్జ్యూమ్ చేస్తుంది. వీళ్ళ టెస్టింగ్ సినారీలో రియల్ టైంలో మనకి వేరీ అవుతుంది. వాళ్ళ టెస్టింగ్ సినారీ అంటే 50% కూలింగ్ కెపాసిటీలో వాళ్ళు అయితే టెస్ట్ చేస్తారు. మనం 100% కూలింగ్ కెపాసిటీలో వాడతాం కాబట్టి మనకు అలాగ ఉంటుంది. సో దట్ ఇది కన్సిడర్ చేయకండి. ఓవరాల్గా అన్నిటితో కంపేర్ చేస్తే ఎన్ని యూనిట్స్ కాల్స్తుంది అనేది మనకి చూసుకోవాలి. సో ఇన్వర్టర్ టెక్నాలజీ కాబట్టి మీకు తక్కువ పవర్ బిల్ వస్తుంది. అండ్ ఏదైతే కూలింగ్ ఉందో అంటే ఎప్పుడు ఒకటే టెంపరేచర్ కూలింగ్ మెయింటైన్ చేస్తుంది. నాన్ ఇన్వర్టర్ లాగా మీకు టెంపరేచర్లో ఫ్లక్చువేషన్స్ ఉండవు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగే. అండ్ ఇక ఏదైతే ఫిన్స్ ఉంటాయో కాపర్ కాయిల్ చుట్టూ, మనకి కాపర్ కండెన్సర్ చుట్టూ ఏదైతే ఫిన్స్ ఉంటాయో, ఈ ఫిన్స్కి అల్ట్రా ఫిన్ డ్యూరాఫిన్ అల్ట్రా అనే కోటింగ్ అయితే వేసారు. దానివల్ల తొందరగా రస్ట్ రాజు, ఎటువంటి ఇష్యూ ఉండదని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. వాళ్ళు ఏది చెప్పినా సరే అల్టిమేట్గా ఈసారి సామ్సంగ్ ఒక బిగ్ స్టెప్ అయితే తీసుకుంది. దాని గురించి వీడియో ఎండ్లో అయితే మాట్లాడతాను. దానివల్ల ఏ టెక్నాలజీ వాడారు, ఏం వాడారు, అదంతా మనకి పెద్ద ఫరక్ అయితే పడదు. అండ్ ఇక యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ టాప్లో ఉంటుంది, సేమ్ లైక్ ఎల్జీ లాగానే మీకు టాప్లో ఉంటుంది. ఈజీగా ఇలా ఓపెన్ చేసి రిమూవ్ చేసి మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫిల్టర్ అనేది మినిమం 15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకోండి. మీ ఏరియాలో కొంచెం ఎక్కువగా డస్ట్ ఉంటే, లేదు చచ్చిబతికి అట్లీస్ట్ మంత్లీ వన్స్ కంపల్సరీ మీరు దాన్ని క్లీన్ చేసుకోండి. అదర్వైజ్ కూలింగ్ దెబ్బతింటుంది. అంటే పైన ఎప్పుడైతే మొత్తం డస్ట్ అంతా దాని మీద పడిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా కూలింగ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఎయిర్ ఇంటేక్ కానీ ఇదంతా సరిగ్గా ఉండదు. సో దట్ కంపల్సరీ ఫిల్టర్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవాలి, అదర్వైజ్ కూలింగ్ కూడా దెబ్బతింటుంది. మస్ట్ అండ్ షుడ్గా ఇది బ్రెయిన్లో పెట్టుకోండి. మంత్లీ వన్స్ కంపల్సరీ చేయండి, వీలైతే 2 సార్లు చేయండి, వచ్చి నష్టం లేదు. ఏమో జస్ట్ పైకి వెళ్ళి రిమూవ్ చేసి వాటర్ పెట్టి కడిగేసి డ్రై అయినాక తీసుకొచ్చి పెట్టడమే కదా, అందులో పెద్ద విషయం అయితే ఉండదు. అది కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ ఇక కూలింగ్ కెపాసిటీ మెయిన్, అసలు ఇవన్నీ పక్కన పెడితే కూలింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి. కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. తక్కువ అయితే రావట్లేదు, 5000 వాట్స్ గుడ్ ఎనఫ్. 1.5 టన్ అంటే నెట్ కెపాసిటీ 1.5 టన్ కాదు, అరౌండ్ మీకు 1.43 టన్ అయితే ఉంటుంది 5000 కూలింగ్ వాట్స్ అంటే, విచ్ ఇస్ గుడ్ ఎనఫ్. మరి 1.3 టన్ 1.4 టన్ కాకుండా 1.43 టన్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఖచ్చితంగా మీకు కూలింగ్ కెపాసిటీ అయితే బాగానే ఉంటుంది, మాకైతే ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ఎస్పెషల్గా ఫ్యాన్ ఎయిర్ త్రో అనేది చాలా బెటర్ ఉంది. ప్రీవియస్ మోడల్ వీళ్ళు ఏదైతే విండ్ ఫ్రీ అవి చూశాను కదా నేను, వాటితో కంపేర్ చేస్తే ఎయిర్ త్రో ఇందులో చాలా బెటర్గా ఉందంటే మీకు 10 ఫీట్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ ఎయిర్ త్రో అవుతుందన్నమాట. ఎయిర్ త్రో ఎప్పుడు ఉందంటే మళ్ళీ ఫ్యాన్ స్పీడ్ హైలో పెట్టుకున్నప్పుడు, ఫ్యాన్ స్పీడ్ హైలో ఉన్నప్పుడు నాయిస్ కొంచెం అయితే వస్తుంది. ఇందులో అదొకటి చెప్పాలి మీకు. ఇందులో వచ్చేసి మనకి నాయిస్ 50 dB నాయిస్ అయితే ఉంటుందన్నమాట. సో బికాస్ ఆఫ్ దట్ 50 dB కొంచెం నాయిసీగా అనిపిస్తుంది మీకు. రైట్ నౌ ఫ్యాన్ని మేము ఆటోలో పెట్టాం, సేమ్ ఇదే స్టూడియోలో మీకు ఆన్లోనే ఉంది. లిటిల్ బిట్ అయితే నాకు అనిపిస్తుంది, మేబీ మైక్ పిక్ చేయకపోవచ్చు బికాస్ ఆఫ్ మైక్ కొంచెం బెటర్ మైక్ కాబట్టి, బట్ లిటిల్ బిట్ నాయిస్ అయితే వస్తుంది ఆటోలో ఉన్నప్పుడు. టర్బో మోడ్లో కానీ మీరు హై మోడ్లో కానీ పెట్టుకుంటే లిటిల్ బిట్ మీరు నాయిస్ అయితే వింటారు. అది కూడా టర్బో మోడ్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే. నార్మల్గా ఎటువంటి ఇష్యూ ఉండదు. అంటే మాలాంటి వాళ్ళు ఎటువంటి ఆడియో రికార్డ్ అవ్వకూడదు, సైలెంట్గా ఉండాలనుకునే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు. కానీ బట్ నార్మల్ పీపుల్ ఇంట్లో ఉండే వాళ్ళకైతే మేజర్గా ఆ నాయిస్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే యూజువల్గా మనకి ఎయిర్లోనే ఈజీగా 35 to 40 dB ఎయిర్లోనే మనకి నాయిస్ ఉంటుంది. ఇది మనకి 50 dB ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కూలింగ్ కెపాసిటీలో నాకు ఎటువంటి ఇష్యూ యాజ్ ఆఫ్ అయితే లేదు, మంచిగా కూల్ చేస్తుంది రూమ్ని. ఎయిర్ త్రో కూడా బాగానే ఉంది. బట్ ఎనీవే ఆ లాంగ్ టర్మ్లో రివ్యూ అయితే చేస్తాం. అది మన బయింగ్ గేట్ తెలుగు ఛానల్ అయితే వస్తుంది రివ్యూ అనేది. ఆ బయింగ్ గేట్ తెలుగు ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ కూడా అదే ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా ఉండండి. రివ్యూలో నేను ఇంకాస్త ఇన్డెప్త్గా టెస్ట్ చేశాక మీకు ఎవ్రీథింగ్ చెప్తాను. యాజ్ ఆఫ్ నో కూలింగ్ అయితే ఒక 3-4 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాం కాబట్టి మా కూలింగ్లో ఇంత పెద్ద రూమ్లో కూడా బెటర్ కూలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకోవాల్సింది 4 ways
స్వింగ్. సామ్సంగ్ లాస్ట్ ఇయర్ ఏవైతే మిస్టేక్స్ చేసిందో అవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చింది. 4-వే స్వింగ్ కూడా ఈసారి మనకి తీసుకొచ్చింది. అంటే మీకు ఓన్లీ వెర్టికల్గానే కాకుండా హారిజెంటల్గా, వెర్టికల్గా 2 సైడ్లు మీకు 4 సైడ్స్ 4-వే స్వింగ్ అయితే ఉంటుంది. సో దట్ మీరు ఎక్కడ కార్నర్లో పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా కొంచెం మీకు కూలింగ్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. 4-వే స్వింగ్ మీరు కావాలంటే ఓన్లీ వెర్టికల్గా చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ హారిజెంటల్గా చేసుకోవచ్చు, లేదంటే ఆల్ అన్నీ పెట్టుకుంటే మీకు అన్ని వేవ్ ప్లస్ స్వింగ్ అయితే అవుతుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మనకి కన్వర్టబుల్ మోడ్స్. ఇది ఒకవేళ మీరు 100 స్క్వేర్ ఫీట్ రూమ్ వాడుతున్నారనుకోండి, యూజువల్గా మీకు 1.5 టన్ అవసరం లేదు. బట్ మీరు 1.5 టన్ ఏసీ కొనుక్కోవచ్చు. ఇందులో 5 మోడ్స్ అయితే ఉంటాయి. 40% అని, 60% అని, 80%, 100%, 120% అని. మీరు 40% తక్కువ పీపుల్ ఉన్నారు, అసలు చాలా చిన్న రూమ్ అనుకోండి, యూ కెన్ రన్ ఇన్ 40% ఆర్ 60%. దానివల్ల ఏమవుతుందంటే తక్కువ కెపాసిటీ లేదు. యాక్చువల్గా 1.5 టన్ అయినప్పటికీ మనం 0.8 టన్ లాగా యూజ్ చేయొచ్చు, 1 టన్ లాగా యూజ్ చేయొచ్చు. సో దట్ ఏమవుతుందంటే పవర్ బిల్ మనకి అల్టిమేట్గా తగ్గుతుంది, రూమ్ కూడా కూల్ అవుతుంది. లేదు బిగ్గర్ రూమ్, లేదంటే పర్సన్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, మీరు దాని కెపాసిటీకి మించి 120% హయ్యర్ కెపాసిటీలో పెట్టుకుంటే ఫాస్ట్గా కూల్ చేస్తుంది మీకు. కానీ ఎక్కువసేపు టర్బోలో పెట్టుకొని మీరు ఎక్కువసేపు యూజ్ చేయొద్దు, ఏసీకి ఇబ్బంది జరుగుతుంది అది. సో దట్ మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ 100% కెపాసిటీలో యూజ్ చేయడానికి ట్రై చేయండి. బట్ కన్వర్టబుల్ మోడ్స్ అనేది ఎస్పెషల్గా చిన్న రూమ్స్కి 1.5 టన్ కొనుక్కునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. బిగ్గర్ రూమ్స్కి అది పెద్ద అడ్వాంటేజ్ అయితే నాకైతే అనిపించదు. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది స్మార్ట్ థింగ్స్. ఇది ఖచ్చితంగా స్మార్ట్ ఏసీ అనమాట. సో స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంటుంది కదా సామ్సంగ్ వాళ్ళది, అన్ని వాళ్ళ ఎకో సిస్టమ్ అన్నిటికి సంబంధించిన టీవీ కానీ, వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, సామ్సంగ్ బ్రాండ్ నుంచి వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ స్మార్ట్ ప్రోడక్ట్ ఒకటే యాప్, స్మార్ట్ థింగ్స్ యాప్. ఇందులోకి వెళ్ళి మీరు సింపుల్గా ప్లస్ అక్కడ సింబల్ ఉంది కదా, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ప్రెస్ చేసినట్టుగా అక్కడ నుంచి మీరు కేటగిరీస్లోకి వెళ్ళి సామ్సంగ్ డెకార్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అక్కడ నుంచి మీరు ఎయిర్ కండిషన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాతకి మన ఏసీ మీద ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా, ఇలా క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేయ ఉంటుంది. ఇప్పుడు నేను స్కాన్ చేస్తున్నాను కదా, ఇలా మీరు జస్ట్ అలా పెట్టి స్కాన్ చేస్తే స్కాన్ అయిపోతుంది, పేర్ అయిపోతుంది, సెట్ రైట్ అయిపోయి టోటల్గా మీకు అవుట్కమ్ అయితే మీకు ఇలా చూడడానికి అయితే ఉంటుంది. సో దట్ మీరు ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, స్వింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు మనకి వెల్కమ్ కూలింగ్ ఇస్తున్నారు. అంటే మనం ఒక పర్టికులర్ మన ఏరియా, జియోగ్రఫికల్ ఏరియా ఉంటుంది కదా మన చుట్టుపక్కల, ఈ ఏరియాలోకి మనం ఎంటర్ కాగానే అది డిటెక్ట్ చేస్తుంది. మన ఫోన్ ఎంటర్ కాగానే డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఏసీ టర్న్ ఆన్ అయిపోయి మన కూలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంట్లోకి వచ్చేసరికి సమ్వాట్ కూలింగ్ ఉంటుంది. వెల్కమ్ కూలింగ్ అనేది ఒక మంచి ఫీచర్. అండ్ దాంతోపాటు వాయిస్ కంట్రోల్. ఇప్పుడు మీరు ఏసీ ఆన్ చేయాలంటే ప్రతిసారి రిమోట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్విచ్ ఆన్ చేసి ఉంటే ఆటోమేటిక్గా కంపల్సరీ మీరు ఎలక్సానో ఇంట్లో లేకపోతే గూగుల్ అసిస్టెంట్ ఏదో ఒకటి ఉందనుకోండి, త్రూ వాయిస్ కమాండ్ మీరు జస్ట్ టర్న్ ఆన్ అంటే ఏసీ ఆన్ అయిపోతుంది. కంట్రోల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టెంపరేచర్ కంట్రోల్ కానీ, స్వింగ్, ఎవ్రీథింగ్ కూడా మీరు త్రూ వాయిస్ కమాండ్ అయితే వాయిస్ అసిస్టెంట్కి ఇచ్చి మీరు ఏసీని కంట్రోల్ చేయొచ్చు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఏఏ డయాగ్నోసిస్ ఉంటుంది, ఏదైనా ఇష్యూ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా మనకి అది ఏం ఇష్యూ ఉందో క్లియర్గా చెప్తుంది. అండ్ దాంతోపాటు ఎవ్రీథింగ్ నేను చెప్పినట్టుగా టెంపరేచర్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ షెడ్యూల్ ఉంటుంది, డైలీ షెడ్యూల్. అంటే ఇవాళ సండే, ఈరోజు ఈ టైం నుంచి ఈ టైంకి ఆన్లో ఉండాలి, ఈ టైం నుంచి ఈ టైంకి ఆఫ్ అవ్వాలి అంటే వీ కెన్ సెట్ ఎవ్రీడే షెడ్యూల్ చేసుకొని సేమ్ స్కెడ్యూల్లో అది ఎప్పుడు ఆన్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది ఎవ్రీథింగ్ కూడా త్రూ మొబైల్ మీరు సెట్ చేసుకొని కొంచెం ఈజ్ ఆఫ్ యూజింగ్ అనమాట. యాక్చువల్గా మాట్లాడాలంటే ఏముందన్న పోయి స్విచ్ చేసుకోలేమా, రిమోట్ నొక్కోలేమా అనే వాళ్ళు ఉంటారు. కోర్స్ అది మంచిదే, ఫిజికల్ యాక్టివిటీ, బట్ స్టిల్ ఇది ఒక ఫీచర్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చాలామందికి ఇది యూస్ఫుల్ అవ్వచ్చు. ఇట్స్ బేస్డ్ ఆన్ పర్సన్ టు పర్సన్ అనమాట. సో ఇలా వాళ్ళు ఏదైతే లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ ఇక్కడ రెక్టిఫై చేశారు. ఒకటి యూజువల్గా వీళ్ళు వారంటీ, దాని గురించి ఫర్దర్గా మాట్లాడతాను. 4-వే స్వింగ్ ఇచ్చారు. ఇంతకుముందు అల్యూమినియంతో తీసుకొచ్చేవాళ్ళు కొన్ని మోడల్స్లో మాత్రమే, బట్ ఇప్పుడు మోస్ట్లీ అన్ని కాపర్ కండెన్స్డ్ కాయిల్తో వస్తుంది. కూలింగ్ కెపాసిటీ బాగానే తీసుకొస్తున్నారు, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అండ్ ఇక వారంటీ గురించి మాట్లాడుకున్న ముందు రిమోట్ వచ్చేసి మీకు ఇలా అయితే ఉంటుంది. ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. రిమోట్ మీకు చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రోల్ అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉంది. బట్ కాకపోతే బ్యాక్ లైట్ రిమోట్ ఇస్తే బాగుండదు, ఎందుకంటే నైట్ కండిషన్లో మనం రిమోట్లో ఏం నొక్కుతున్నామో తెలియాలంటే కొంచెం బ్యాక్ లైట్ కండిషన్, అట్లీస్ట్ బ్యాక్ లైట్ ఇస్తే టెంపరేచర్ అంతా ఏందనేది చూసుకోవచ్చు. అఫ్కోర్స్ అక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది, బట్ ఎనీవే ఇక్కడ ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. రిమోట్లో బ్యాక్ లైట్ ఒక్కటి ఇవ్వాల్సింది. అండ్ ఆ తర్వాతకి వారంటీ ఈసారి వీళ్ళు చాలా స్ట్రాంగ్గా 5 years కాంప్రహెన్సివ్ వారంటీ తీసుకొచ్చారంటే 5 సంవత్సరాల లోపు మీకు ఏసీలో మేజర్ పార్ట్స్ లైక్ పీసీబీ, కంప్రెసర్, కండెన్సర్, ఎనీథింగ్ బ్లోవర్ ఏమన్నా మీకు ఖరాబ్ అయినా సరే 5 years టోటల్ ప్రొడక్ట్ వారంటీ ఉంటుంది. సో దట్ టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు, మీరు ఆరామ్సే ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. కంప్రెసర్ మీద మాత్రం మనకి 10 years వారంటీ అయితే ఇస్తున్నారు. ఈ వారంటీ అనేది కొంచెం వీళ్ళు చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు. యూజువల్గా 5 years పీసీబీ వారంటీ ఉండాలి, అది చూసుకోండి అని చెప్తాను.
వీళ్ళు 5 years పీసీబీ వారంటీయే కాదు కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం. ఇది ఓవరాల్గా దీని యొక్క రివ్యూ అనేది. దీన్ని మేము పర్చేస్ చేయొచ్చు. ఇనీషియల్గా ఒక వర్డ్ చెప్పు రివ్యూ వరకు, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక డెసిషన్ తీసుకోవాలంటే యాక్చువల్గా ఇది 45,000కి అవైలబుల్గా ఉంది. ఎనీ టైం మీకు కార్డ్ ఆఫర్ తోటి 41,000 42,000కి వస్తుంది. దో ఇట్స్ 45,000 ఖచ్చితంగా దీన్ని తీసుకోవడానికి కొన్ని మేజర్ రీజన్స్ ఏంటంటే, ఒకటి సామ్సంగ్ బ్రాండింగ్, రెండోది వచ్చేసి మీకు ఎయిర్ త్రో బాగుంది, కూలింగ్ ఆఫ్ కోర్స్ మీకు బాగానే ఉంటుంది. ఎయిర్ త్రో చాలా డిస్టెన్స్ అయితే ఉంది, అండ్ దాంతోపాటు 4-way స్వింగ్ ఉంది, అండ్ 5 years కాంప్రహెన్సివ్ వారంటీ, నో హెడేక్, నథింగ్. సో మేజర్గా ఇందులో కాన్స్ చెప్పడానికంటూ ఏమీ లేదు. ఒకటే ఏంటంటే నాకు అనిపించిన కాన్స్, ఇన్స్టాలేషన్ కాస్ట్ కొంచెం కంపేర్ టు కాంపిటీటర్స్ ఒక 1,000 రూపీస్ ఎక్కువ ఉంటుంది. రెండోది రిమోట్లో బ్యాక్ లైట్ ఇవ్వాల్సింది, అది ఇస్తే బాగుండేది. అంతకుమించి నాకు మేజర్గా కంప్లైంట్స్ ఈ ఏసీ మీరు తీసుకోవద్దు అని చెప్పడానికి అయితే యాజ్ ఆఫ్ నో లేవు. బట్ కొన్ని డేస్ యూజ్ చేశాక ఇంకేమైనా ఫేస్ చేస్తే వాటిని రివ్యూలు అయితే చెప్తాను. ఒకవేళ మీరు ఏసీ పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కూడా ఈ ఏసీ కాదు అన్ని ఏసీస్ని కంపేర్ చేసి బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేసి ఉంటాను. ఆ వీడియో కూడా మీరు డిలేలో చూస్తే ఆల్రెడీ వచ్చి డిస్క్రిప్షన్లో లింక్ ఉండి ఉండొచ్చు, ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కూడా వదిలేస్తాను. లేదు మీరు ఇంకా రాలేదంటే మాత్రం వెయిట్ చేయండి. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్ 20-25 మోడల్స్ మేము కొని సైడ్ బై సైడ్ టెస్ట్ చేస్తున్నాం. ఆ వీడియోలో మీకు ఏది కొనాలనేది వెరీ క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ బయింగ్ ఎట్ ఛానల్ అండ్ టెక్ రిపోర్ట్ ఛానల్ రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.